తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటిది కాబట్టి అక్కడ ఆధ్యాత్మికతతోనే ఉండాలి తప్పించి రాజకీయ నాయకులకు ఉండకూడదు అని ప్రతిసారి ఉపన్యాసాలు నడుస్తూనే ఉంటాయి. ప్రతి ప్రభుత్వము కూడా అక్కడ తమ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నిరుద్యోగులకి చైర్మన్ పదవులు ఇస్తూనే ఉంటుంది. దాంట్లో ఎవరో ఒకళ్ళు లోపాలు ఎతుకుతూనే ఉంటారు. మళ్ళీ అది సరిచేస్తున్నాం అని చెప్తుంటారు. లేకపోతే కనుక ఇంతకు ముందు వాళ్ళకంటే ఇప్పుడు పరిపాలన బాగుందని, లేకపోతే ఇప్పటికంటే ఇంకొకళ్ళ పరిపాలన బాగుందని ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక రాజకీయ వారసత్వం అన్నటువంటి, అంటే రాజకీయపరమైనటువంటి చైర్మన్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఏదైతే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి మొన్ననే ఓటమి పాలు కావడం, అంటే వాళ్ళ అబ్బాయిని పోటీకి పెట్టారు, ఆయన పక్కకి తప్పుకున్నారు. చివరికి చూస్తే అటు వాళ్ళ అబ్బాయి ఓటమి పాలవడం ఒక ఎత్తు అయితే, టీటీడీ చైర్మన్ పదవికి మరొక వైపున కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను మొన్న అనగా అనుకున్నాం మనం, దాన్ని ఆమోదిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బలవన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తన బాధ్యతల నుంచి తప్పుకోవడం, దాన్ని వెంటనే ఆమోదించడం అన్నటువంటి జరిగింది. చివరిగా దర్శనం చేసుకున్నటువంటి ఫోటో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. వెళ్ళిపోయే ముందు కుటుంబంతో సహా దర్శనం చేసుకున్నారనమాట.